డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వేసిన టారిఫ్లు మరియు రిస్ట్రిక్షన్స్ దృష్ట్యా ఇండియా పోస్ట్ వాళ్ళు అమెరికాకి భారతదేశం నుంచి అన్ని మెయిల్ సర్వీసెస్ ఆపేశారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిదీ చెక్ చేస్తుంది అనమాట. ఏదైతే షిప్పింగ్ లో వెళ్తుందో అదంతా కూడా పూర్తి స్థాయిలో. ఒకటి టారిఫ్లు, రెండోది వాళ్ళకు ఒక భయం అమెరికాలో ఈ షిప్పింగ్ రూట్స్ ద్వారా వీటి ద్వారా ఫెంటనిల్ సిరప్ అంటే ఆ డ్రగ్ అక్కడికి వస్తుందని చెప్పి వాళ్ళ డౌట్ అనమాట. దాంతో చాలా రిస్ట్రిక్షన్స్ పెంచేశారు. దీంతో ఏది పంపించాలో, ఎంత క్వాంటిటీలో పంపిస్తే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయో వీటన్నిటిలో చాలా అన్సర్టినిటీ ఉంది. వీటన్నిటి విషయంలో తేల్చే వరకు కూడా తాత్కాలికంగా ఏదైతే ఇండియా నుంచి అమెరికాకి వెళ్తాయో ఆ పోస్టల్ సర్వీసెస్ మొత్తం కూడా నిలుపుదల చేసినట్టు ఇండియా పోస్ట్ వాళ్ళు తెలియజేశారనమాట. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మనపైన విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి మనపైన ట్యాక్స్ వేస్తుంది అనమాట. దీంతో మనం అమెరికాకి పోస్టల్ సర్వీసెస్ ద్వారా పంపించే ఏదైనా సరే వాటికి సంబంధించిన క్లారిటీ అనేది స్పష్టంగా లేదు, ఎలాంటి ట్యాక్సెస్ వేస్తారనేది. దాంతో ఇండియా పోస్ట్ టెంపరీగా చాలా సర్వీసెస్ ను ఆపేసింది అమెరికాకి.